హలో ఫ్రెండ్స్, ఈ ఛానల్లో స్టోరీ రన్ చేయకపోతే మళ్ళీ ఛానల్ పోతుంది అని ఒక స్మాల్ లవ్ స్టోరీ ట్రై చేశాను. చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, తప్పకుండా వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము. న్యూ స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ హెల్త్ బాగోకపోవడంతో ఈ ఛానల్లో స్టోరీ పెట్టలేకపోతున్నాను. రీసెంట్గానే నాకు డెలివరీ అయ్యింది, అందుకే చిన్న స్టోరీ మాత్రమే పెట్టాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. గౌరీ, అమృత రెడీ అయ్యిందా? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అని కుమార్ గారు అంటుంటే, అయిపోయిందండి, ఒక్క 5 మినిట్స్లో తీసుకొస్తానని చెప్పి గౌరీ గారు అమృత రూమ్లోకి వెళ్తారు. అమృత మౌనంగా మిర్రర్ ముందు నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది. గౌరీ గారు అమృత వైపు చూస్తూ, బంగారు బొమ్మలాగా ఉన్నావు, ఆ అబ్బాయికి నువ్వు బాగా నచ్చావు తెలుసా అని గౌరీ గారు నవ్వుతూ అంటుంటే, అమృత ఇంకా మౌనంగా ఉండటం చూసి గౌరీ గారు అమృత షోల్డర్పై చేతిని వేస్తారు. అమృత, నీ బాధలో న్యాయం ఉంది, కానీ జరిగింది నీకు కూడా తెలుసు. అంతా మర్చిపోయి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో, పద, పెళ్లివాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని గౌరీ గారు అంటుంటే, అమృత ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఇంకా అమృత మౌనంగా గౌరీ గారి వెనక అడుగులు వేస్తూ పక్కనే ఉన్న తన చెల్లి రూప వైపు చూడగానే రూప ఏదో ధ్యాసలో ఉన్నట్టు ఎటో చూస్తూ ఉంటుంది. అయితే అప్పటికే అమృత బాధలో ఉండటం వల్ల రూప ఎందుకలా ఉందో సరిగ్గా గమనించుకోదు. ఇంకా తన అమ్మతో బయటకు వెళ్ళి ఆ అబ్బాయికి ఎదురుగా కూర్చుంటుంది, కానీ ఆ అబ్బాయి వైపు అస్సలు చూడదు. చూడండి అన్నయ్య గారు, మాకైతే మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది, ఇంకా మీకు కూడా నచ్చితే ముహూర్తాలు పెట్టిద్దాము అని ఆ అబ్బాయి పేరెంట్స్ అంటుంటే కుమార్ గారు అమృత వైపు చూస్తారు. అమృత ఫేస్ కలగా ఉన్నా కూడా తన ఫేసు డల్గా ఉండటం గమనించిన కుమార్ గారు ఒక నిమిషం గట్టిగా బ్రీత్ తీసుకుని, మాకైతే ఈ పెళ్లి ఇష్టమే, ఏ విషయం అనేది మీకు ఈవినింగ్లోగా చెప్తాము అని కుమార్ గారు చెప్పగానే ఆ అబ్బాయి చిన్నగా నవ్వుతూ, అసలు అమ్మాయి నా వైపు కూడా చూడకుండా నచ్చాను అని ఎలా చెప్తుంది అంకుల్ అని అంటుంటే అమృత తల పైకెత్తి ఆ అబ్బాయి వైపు చూస్తుంది. తర్వాత తన తలని కిందకి దించగానే, సరే అండి, ఏ విషయం అనేది ఈవినింగ్ చెప్పండి, మాకైతే ఈ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదని చెప్పి అబ్బాయి అలాగే ఆ అబ్బాయి పేరెంట్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమృత అక్కడి నుండి స్పీడ్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. చూడు గౌరీ, జరిగిందేంటో నీకు కూడా తెలుసు, నాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది, నువ్వు తనని ఎలా ఒప్పిస్తావో తెలీదు, నువ్వే నీ కూతుర్ని ఒప్పించుకో అని చెప్పి కుమార్ గారు బయటికి వెళ్ళిపోతారు. అమృత లోపలికి వెళ్ళి తన బెడ్పై కూర్చుని వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంటుంది. తన కళ్ళల్లో ఒక క్షణం తన గతం అనేది మెదులుతుంది. అమ్మో, ఏం మాట్లాడుతున్నావు? నిజంగా నాకు జరిగింది తెలియదురా. మా పేరెంట్స్తో మాట్లాడటానికి మీ పేరెంట్స్ని రమ్మని చెప్పాను, కానీ కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్ వర్క్ మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి మా బాస్కి చెప్తూనే ఉన్నాను, రేపు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని, కానీ వాడు వినకుండా నన్ను అప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళేటట్టు చేశాడు. మా అమ్మ మీ పేరెంట్స్తో అలా మాట్లాడుతుంది అని నేను అస్సలు ఊహించలేదురా. ఈ మాత్రం దానికి మన ప్రేమని వద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఒక్కసారి నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను అని ఆకాష్ అంటుంటే, వద్దు ఆకాష్, ఇప్పటికే మీ పేరెంట్స్ మా అమ్మా నాన్నని అవమానించింది చాలు, ఇంకా వాళ్ళతో మాటలు అనిపించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. పెళ్ళికి మాట్లాడడానికి వస్తేనే మా పేరెంట్స్ని అవమానించిన మీ అమ్మగారు రేపు ఆ ఇంట్లో నేను కోడలుగా అడుగు పెడితే నన్ను సరిగ్గా చూసుకోరు అని మా అమ్మా నాన్న అంటున్నారు. ఇంక మన పెళ్ళికి ఒప్పుకుంటారు అని ఎలా అనుకుంటున్నావు?
ఇప్పటికే నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఇక నాకు కాల్ చేయకు ఆకాష్, ఇక్కడితో మన ప్రేమ సమాధి అయిపోయినట్టే అని అమృత ఫోన్ కట్ చేసి, తను ఆకాష్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నది, వాళ్ళ మధ్య జరిగింది గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. అదంతా గుర్తుకు రాగానే అమృత కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంతలో పక్క నుండి ఎవరో ఏడుస్తున్నట్టు అమృతకి వినిపిస్తుంటే అమృత టక్కున కళ్ళు ఓపెన్ చేయగానే రూప ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తూ ఉండటం గమనించిన అమృత అక్కడి నుండి తన రూమ్ పక్కన ఉన్న గార్డెన్ దగ్గరికి వెళ్ళి చూడగా రూప ఎవరితోనో మాట్లాడుతూ వాళ్ళని బ్రతిమలాడుతున్నట్టు మరోపక్క తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఏడుస్తుంటే అమృతకి ఏమీ అర్థం కాదు. రూప కాల్ కట్ చేసి అక్కడే ఉన్న చైర్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అమృత వెంటనే వెళ్ళి రూప అని పిలవగానే రూప తన కన్నీళ్ళని తుడుచుకుని నార్మల్గా లేచి అమృత వైపు చూసి నవ్వుతూ ఏంటక్కా అని అంటుంటే, ఏమైంది, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అమృత అనుమానంగా అంటుంటే, ఏమీ లేదక్కా అని రూప చిన్నగా అంటుంది. రూప ఏదో జరిగింది అని అర్థమవుతుంది. ఇప్పటికే నా మైండ్ బాగోలేదు, దయచేసి జరిగింది చెప్పు అని అమృత కోపంగా అడిగేసరికి వెంటనే రూప అమృతని హగ్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంటే అమృతకి ఏమీ అర్థం కాదు. రూప ఏమైందిరా, ఇందాక కూడా నువ్వు డల్గా ఉండటం గమనించాను, కానీ నేనున్న పరిస్థితుల్లో అంతగా పట్టించుకోలేదు, ఏమైంది అని అమృత కంగారుగా అంటుంటే ఇంకా రూప తన విషయంలో జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. నేనొక కంపెనీలో వర్క్ చేస్తున్నాను కదా అక్క, ఆ కంపెనీ మేనేజర్ ఒక అమ్మాయిల పిచ్చోడు. నిన్న వాడి దగ్గరికి ఫైల్ తీసుకుని వెళ్ళాను, కానీ వాడు నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు. నేను వెళ్ళిన తర్వాత వాడు నన్ను అని రూప జరిగింది చెప్పగానే అమృత కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి. వాడు నిన్న జరిగింది మొత్తం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది అని, ఇప్పుడు వాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళకపోతే ఆ ఫుటేజ్ మొత్తం బయట పెడతానని బెదిరిస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదక్కా అని రూప ఏడుస్తుంటే అమృత కోపంగా ఎవడు వాడు అని సీరియస్గా అడుగుతుంది. అక్క ప్లీజ్, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, వాడు అస్సలు మంచివాడు కాదు అని రూప భయంగా అంటుంటే, ముందు వాడు రమ్మన్న లొకేషన్ నాకు షేర్ చెయ్యి, ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని అమృత కోపంగా అంటుంటే అక్క అని రూప భయంగా అంటుంది. వెంటనే అమృత రూప వైపు చూస్తూ, చెప్పాను కదా, ఇంక నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నాకు లొకేషన్ షేర్ చెయ్యని చెప్పగానే రూప తన మొబైల్లో ఉన్న లొకేషన్ అమృతకి షేర్ చేస్తుంది. నువ్వేమీ భయపడకు, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అమృత తన మొబైల్లో ఉన్న లొకేషన్ చూసుకుని అక్కడ నుండి తన స్కూటీ కీస్ తీసుకుని ఆ లొకేషన్కి స్టార్ట్ అవుతుంది. అమృత స్కూటీ అనేది ఒక గ్రాండ్ రెస్టారెంట్ ముందు ఆగుతుంది. అమృత చాలా కోపంగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి వాడు పెట్టిన రూమ్ నెంబర్ 8th ఫ్లోర్లో ఉండటంతో అక్కడికి చేరుకుంటుంది. ఎంత పొగరవాడికి, డబ్బుంటే ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నాడా, చివరికి నా చెల్లితో అంత తప్పుగా ప్రవర్తిస్తాడా అని అమృత కోపంగా అనుకుంటూ వాడు పెట్టిన రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుని ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడుతుంది. అమృత హాల్లో చూసేసరికి హాల్లో డ్రింక్ బాటిల్స్ అన్నీ ఉండటం చూసి వాటి వైపు చిరాకుగా చూస్తూ అక్కడి నుండి కోపంగా రూమ్లోకి అడుగు పెట్టేసరికి ఒక వ్యక్తి అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హే మిస్టర్ అని అమృత అతని వైపు చూస్తూ చాలా కోపంగా పిలిచేసరికి అతడు మాట్లాడుతున్న తన ఫోన్ని ఆఫ్ చేసి తన పాకెట్లో పెట్టుకుంటాడు, కానీ వెనక్కి తిరిగి చూడ్డు.
హూ ఆర్ యు అని చాలా గంభీరంగా వినిపిస్తుంది అతని వాయిస్. అయినా అమృత భయపడకుండా చాలా కోపంగా అతని వైపు చూస్తూ, అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావు? ఆట బొమ్మలని అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ప్రవర్తించవచ్చు అని అనుకుంటున్నావా? అయినా నీ లైఫ్ గురించి నాకు అనవసరం. నువ్వు డబ్బులిస్తే నీకు నచ్చినట్టు నీ దగ్గరకొచ్చే అమ్మాయిల గురించి కూడా నాకు అనవసరం. కానీ ఇష్టం లేకుండా అమ్మాయిలని టచ్ చేసే రైట్స్ నీకెవరిచ్చారు? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తనతో తప్పుగా ప్రవర్తించే రైట్స్ నీకెవరిచ్చారు? నిన్న నువ్వు నా చెల్లితో ఎంత తప్పుగా ప్రవర్తించావో తెలుసా? అంటే నీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అంటే నీకు అంత చులకనా? అసలు నా చెల్లికి ఇష్టం లేకుండా తనని ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం అని అమృత ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని, తనతో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా పైగా నువ్వు చెప్పినట్టు వినకపోతే జరిగిందంతా అందరికీ తెలిసేలాగా చేస్తాను అని తనని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు తనని బెదిరిస్తూ ఉంటే వెనుకున్న వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని అనుకున్నావా? ఈ ప్రపంచంలో నువ్వు డబ్బుతో ఏదైనా కొనగలవు, కానీ ఆత్మాభిమానం గల అమ్మాయిని మాత్రం నువ్వు ఎప్పటికీ కొనలేవు. నీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా వాళ్ళని నువ్వు కొంచెం కూడా టచ్ చేయలేవు. ఇదంతా నాకు అనవసరం. ఇప్పటికే నువ్వు నా చెల్లి విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించావు. తనకిష్టం లేకుండా తనని ముద్దు పెట్టుకుని తనతో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి చెయ్యకూడని తప్పు చేశావు. ఇంకొక తప్పు తనని బెదిరించి నీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకోవడం. దీనంతటికీ నీకు శిక్ష పడాలి కదా. కొంచెం సేపు వెయిట్ చెయ్యి, నీకు తగిన శిక్ష పడుతుంది అని అమృత చాలా కోపంగా మాట్లాడుతుంటే అతను గట్టిగా నవ్వుతాడు. ఇంత బెదిరిస్తున్నా కూడా నువ్వు నవ్వుతున్నావంటేనే నీ క్యారెక్టర్ ఎలాంటిదో నాకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అని అమృత ఎవరికో కాల్ చేసి ఇంకా నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది అని కోపంగా అడుగుతుంటే, ఇంతలో ఆ వ్యక్తి వెనక్కి చూసేసరికి అమృత షాక్గా ఆ వ్యక్తి వైపు చూస్తూ తన చేతిలో ఉన్న మొబైల్ని కిందకి వదిలేస్తుంది. అమృత అతని వైపు కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. తర్వాత కోపంగా అతని వైపు చూస్తూ నువ్వా అని సీరియస్గా అడుగుతూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి బయటకి అడుగులు వేస్తుంటే ఆ వ్యక్తి చాలా స్పీడ్గా వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసేస్తాడు. అమృత అతని వైపు కోపంగా చూస్తూ, ఆకాష్ ఏంటిది? అంటే ఇదంతా నీ ప్లానా? అంటే రూపా చెప్పింది కూడా అబద్ధమేనా? ఇదంతా మీ ఇద్దరు కలిసి వేసిన ప్లానా అని అమృత కోపంగా డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆకాష్ వెంటనే అమృతని వెనుక నుండి హగ్ చేసుకునేసరికి అమృత ఒక క్షణం మౌనంగా ఉండిపోతుంది. తర్వాత ఆకాష్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, రాక్షసి, నీలో ఇంత ఫైర్ ఉంది అని నేను అస్సలు అనుకోలేదు. నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు. అవును, ఇందాక నీ చెల్లితో నేను ఏదో తప్పుగా ప్రవర్తించాను అని అంటున్నావు. ఎలా ప్రవర్తించాను? ఇలానా అని ఆకాష్ అమృత షోల్డర్పై చిన్నగా చిరుముద్దు ఇవ్వగానే అమృత పెదవులు సన్నగా వణుకుతాయి. కానీ రూప, ఆకాష్ ఇద్దరు కూడా కలిసి తనని అక్కడికి వచ్చేటట్టు చేశారు అని అర్థమవుతుంటే అమృత కోపంగా వెనక్కి తిరిగి ఆకాష్ వైపు చూస్తూ, నేను నీ దగ్గరికి వచ్చినంత మాత్రాన నాకు కోపం పోతుంది అని అనుకోకు. ముందు నన్ను వదులు అని అమృత కోపంగా అనేసరికి, తప్పకుండా వదులుతాను అని ఆకాష్ నవ్వుతూ అమృతని వదలగానే అమృత ఒక అడుగు ముందుకు వేసేసరికి నెక్స్ట్ సెకండ్లో ఆకాష్ రెండు చేతుల్లో ఉంటుంది. అంటే వెంటనే ఆకాష్ అమృతని తన రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ వైపుకి తీసుకుని వెళ్తుంటే, ఏం చేస్తున్నావు? నన్ను వదులు ఆకాష్ అని అమృత ఆకాష్ చేతిలో చాపపిల్లలాగా కొట్టుకుంటూ ఉంటుంది. రాక్షసి, 1 వీక్ నుండి నిన్ను కలవాలని మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను.
మీ పేరెంట్స్ లోపలికి ఎలో చేయడం లేదు. ఇంక నువ్వైతే నా కాల్స్ కూడా అటెండ్ చేయడం లేదు. ఇంటి నుండి బయటకు కూడా రావడం లేదు. ఇంక నిన్ను బయటకి రప్పించడానికి ఇది తప్ప నాకు వేరే దారి దొరకలేదు అని చెప్పి ఆకాష్ వెంటనే అమృతని బెడ్పై పడుకోబెట్టి తనపైకి చేరేసరికి, అంటే నన్ను రప్పించడం కోసం మీ ఇద్దరు కలిసి ఇంత పెద్ద అబద్ధం చెప్తారా? నిజంగా రూపా విషయంలో అలా జరిగిందేమోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అమృత కోపంగా అనేసరికి, అదంతా పక్కన పెట్టు, ముందు నీ కోపాన్ని తగ్గించాలి అని ఆకాష్ నవ్వుతూ అంటుంటే, నీపై నా కోపం ఎప్పటికీ తగ్గదు అని అమృత తన ఫేస్ని పక్కకి తిప్పుకునేసరికి ఆకాష్ చిన్నగా నవ్వుతూ అమృత ఫేస్ని నార్మల్గా పెట్టి తన నుదిటిపై చిన్నగా తన 2 పెదవులతో చిరుముద్దు ఇవ్వగానే అమృత సైలెంట్ అయిపోతుంది. ఆకాష్ పెదవులు అమృత నుదిటి దగ్గర నుండి కిందకి తీసుకుని వస్తుంటే అమృత పెదవులు సన్నగా వణుకుతూ ఉంటాయి. ఆకాష్ చిన్నగా నవ్వుతూ, నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలియదా అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా అమృత పెదవులని అందుకుని చిరుముద్దు ఇస్తుంటే అమృత గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత ఆకాష్ అమృత పెదవులని వదిలి అమృత వైపు నవ్వుతూ చూస్తుంటే, కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా అని అమృత కోపంగా అంటుంటే, లేకపోతే ఏం చేయమంటావు? చివరికి మీ పేరెంట్స్ పెళ్లి చూపులు అనగానే చూసావా ఎలా రెడీ అయ్యావో? అప్పుడెప్పుడో కాలేజీలో ఫెస్ట్లో జరిగిన రోజున నిన్ను హాఫ్ సారీలో చూశాను. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యావన్నమాట. ఇంతకీ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు అని ఆకాష్ నవ్వుతూ అంటుంటే, నీకు నవ్వులాటగా ఉందా? అసలు నా మనసులో ఉన్న బాధ నీకు కొంచెమైనా అర్థమవుతుందా అని అమృత కోపంగా అనేసరికి ఆకాష్ వెంటనే అమృత పైనుండి లేచి కూర్చుని అమృతని తన వడిలో కూర్చోబెట్టుకుంటాడు. అమృత కళ్ళల్లో నీళ్ళొస్తుంటే ఆకాష్ ఎంతో ప్రేమతో అమృత కన్నీళ్ళని తుడుస్తూ వెంటనే తన గుండెలకి హత్తుకుంటాడు. అమ్మో, నిజం చెప్పనారా? అసలు ఇలా జరుగుతుంది అని నేను ఊహించలేదురా. సడన్గా అమ్మ మీ పేరెంట్స్తో అలా మాట్లాడుతుంది అని కూడా అనుకోలేదు. నిజంగా అలా జరుగుతుంది అని అనుకుంటే అసలు ఢిల్లీ వెళ్ళేవాడినే కాదు. ఇలా జరిగింది అని రూపా చెప్పగానే వెంటనే నేను ప్రాజెక్ట్ వదిలి వచ్చేశాను. అప్పటి నుండి నీతో మాట్లాడదామని ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా నువ్వు ఒక్కసారి కూడా నా ఫోను అటెండ్ చేయలేదు. ఇది జరిగిన తర్వాత ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో నీకు తెలుసా అని ఆకాష్ అంటుంటే, నిజంగానా అన్నట్టు అమృత ఆకాష్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వంటే నాకు ప్రాణం అమ్ము. అలాంటిది అమ్మ మీ ఫ్యామిలీని అవమానించి మాట్లాడితే నేను మౌనంగా ఉంటానని ఎలా అనుకున్నావు? అమ్మతో ఒకే ఒక్క మాట చెప్పాను, నేను పెళ్లి చేసుకుంటే నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని, లేకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను అని. మా ఇద్దరి మధ్య చాలా డిస్కషన్ జరిగింది. చివరికి అమ్మ ఏమందో తెలుసా? నిన్ను ఒప్పించి ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. నిన్ను తన కోడలిగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను అని. నీ కోపం తగ్గగానే తనే మీ పేరెంట్స్తో మాట్లాడతానని కూడా చెప్పింది. ఈ విషయం చెప్దామని మీ పేరెంట్స్తో మాట్లాడదామని ట్రై చేస్తుంటే వాళ్ళు కూడా నా మాట వినడం లేదు. ఇప్పటికైనా నా మాట విను అమ్ము. అమ్మ తనే వచ్చి మీ ఇంటికొచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడుతుంది, మీ పేరెంట్స్ని ఒప్పిస్తుంది. ఎప్పుడు కూడా తన వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నేను ప్రామిస్ చేస్తున్నాను ప్లీజ్ అని ఆకాష్ అమృత 2 చెంపలపై తన చేతిని వేసి అడుగుతుంటే, ఇంత జరిగిందా? నా గురించి నువ్వు మీ ఫ్యామిలీతో గొడవ పెట్టుకున్నావా? కానీ నాకు అదంతా తెలియదు కదా. మీ అమ్మగారు అలా మాట్లాడేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా నాన్న అయితే ఆమెకి ఇష్టం లేకుండా నువ్వు ఆకాష్ని పెళ్లి చేసుకున్నా కూడా ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె నిన్ను తప్పకుండా బాధ పెడుతుంది.
అలాంటి సంబంధం వద్దు అని వెంటనే వేరే సంబంధం చూడటం మొదలుపెట్టారు. ఈరోజు కూడా ఎంత కష్టంగా ఉన్నా కూడా నేను తప్పని పరిస్థితుల్లో పెళ్లి చూపులకి ఒప్పుకోవాల్సి వచ్చింది అని అమృత ఏడుస్తూ అంటుంటే, నాకు తెలీదా, నువ్వు ఎప్పటికీ కూడా నన్ను మర్చిపోలేవు, ఇంకొకరిని నీ లైఫ్లోకి రానివ్వలేవు. నీకు ఒక విషయం తెలుసా, అక్కడ జరిగేది మొత్తం రూప నాకు వీడియో కాల్లో చూపిస్తూనే ఉంది. కనీసం నువ్వు ఆ అబ్బాయి వైపు కూడా చూడలేదు కదా అని ఆకాష్ నవ్వుతూ అంటుంటే, అంటే జరిగేది మొత్తం నువ్వు చూస్తూనే ఉన్నావన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాక్షసి పని చెప్తాను. నీతో చేతులు కలిపి అక్క అని కూడా చూడకుండా నాతో ఎన్ని అబద్ధాలు ఆడింది. దాని ఏడుపు చూసి నిజం అని అనుకున్నాను. చెప్తాను రూపా పని అని అమృత చిరుకోపంగా అంటుంటే, అమ్మయ్య, మొత్తానికి మేడం గారి కోపమైతే తగ్గింది కదా, ఇంకా ఇంటికి వెళ్దామా అని ఆకాష్ అంటుంటే, అలాగే అని అమృత చిన్నగా అంటుంది. అవును, ఇంతకీ ఇందాక ఎవరికో ఫోన్ చేశావు, ఎవరికి అని ఆకాష్ అంటుంటే, ఇంకెవరికి, మన ఫ్రెండ్ ఉన్నాడు కదా రాకేష్, వాడికే కాల్ చేశాను. ఇంతలో కింద పడి నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా, తప్పకుండా వాడు ఈ హోటల్ బయటే ఉండుంటాడు, వెళ్దాం పదా అని అనగానే, అమ్మో, రాకేష్ని తీసుకొచ్చి నన్ను కొట్టించాలని పెద్ద ప్లాన్ వేసావు అని ఆకాష్ నవ్వుతూ అమృతని తీసుకుని బయటికి వెళ్ళేసరికి అప్పటికే రాకేష్ అమృతకి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. హలో సార్, ట్రై చేసింది చాలు కానీ మీ ఫ్రెండ్ చెప్పింది నా గురించి అని ఇంకా ఆకాష్ జరిగింది మొత్తం రాకేష్కి చెప్తాడు. తర్వాత ఆకాష్ అమృతని తన ఇంటికి తీసుకుని వెళ్ళేసరికి ఆకాష్ మదర్ అమృతకి జరిగిన దానికి సారీ చెప్పగానే, అయ్యో అత్తయ్య, ప్లీజ్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని అమృత కంగారుగా అంటుంది. లేదమృత, నేనే వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాను. నిజం చెప్తున్నాను, నువ్వు నా కొడుకు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే అదే చాలు, ఇంకేమీ నాకు వద్దు అని ఆకాష్ మదర్ చెప్పగానే అమృతకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అమృత ఆకాష్ తన పేరెంట్స్ని తీసుకుని అమృత వాళ్ళ ఇంటికి వెళ్తారు. రాజేశ్వరి గారు అమృత పేరెంట్స్తో మాట్లాడి తను వాళ్ళని అవమానించినందుకు క్షమాపణలు చెప్పి చివరికి అమృత ఆకాష్కిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పిస్తారు. అలా అందరి సమక్షంలో అమృత ఆకాష్ పెళ్ళి అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమృత రూపా వైపు చూస్తూ, మొత్తానికి నా దగ్గర బాగానే యాక్ట్ చేసావన్నమాట అని చిరుకోపంగా అంటుంటే, ఏం చేస్తాం, మా అక్కని బావగారిని కలపాలి అంటే ఆ మాత్రం తప్పదు కదా అని రూప నవ్వుతూ అంటుంటే, అమృత వెంటనే రూపాని హక్ చేసుకుంటుంది. ఇంకా తర్వాత ఆకాష్ అమృతని తీసుకుని తన ఇంట్లో అడుగు పెడతాడు. అప్పటి నుండి అమృత ఆకాష్ జీవితం అనేది ఆనందమయం అవుతుంది. చిన్న స్టోరీ ట్రై చేశాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాను కదా, చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల స్టోరీ ఇవ్వలేకపోతున్నాను. తప్పకుండా ఇంకొక స్టోరీ ఇవ్వడానికి త్వరలో ట్రై చేస్తాను. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.